హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే దేవరా మూవీ కంప్లీట్ అయింది. మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఒక ముందే చెప్పేశారు కదా మన ట్రైలర్లో, ఎర్ర సముద్రానికి స్వాగతం అని. నిజంగానే ఎర్ర సముద్రానికి స్వాగతం పలికారు అందరినీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఎర్ర సముద్రం అనే దగ్గర 4 తెగలుంటాయి. దాంట్లో ఒక తెగకి దేవరా అనే అతను లీడర్. అనుకోకుండా మనం చేసే తప్పు అని చెప్పుకొని దేవరా అనేవాడు ఎదురు తిరుగుతారు వాళ్ళందరికీ. ఒక భయంగా, ధైర్యం కన్నా భయమే ఎక్కువ చూపించాలని చెప్పి కాన్సెప్ట్తో మంచి సినిమా అయితే రెడీ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా డిసప్పాయింట్ ఎక్కడొచ్చిందంటే సెకండ్ హాఫ్లో వచ్చింది. కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మెయిన్ ఈ సినిమాలో అనిరుద్ధ్ అయితే సినిమా బతికిచ్చేశాడు. అంటే ఎన్టీఆర్ ఎంతైతే స్కోప్ ఇచ్చారో సినిమాలో, అంటే ఎన్టీఆర్ లేనప్పుడు కానీ ఇంకా సినిమా పడిపోతుంది, డౌన్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా అనిరుద్ధ్ మాత్రం నేనున్నాను అంటూ ఒక హై రేంజ్ లో ఇచ్చేశారు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ పరంగా కాడ ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ ముందు నుంచి హైప్ తో చెప్తున్నారు కదా, నిజంగా లిటరల్లీ చాలా బాగుంది. నిజంగా ఆయుధ పూజల స్టెప్స్ కూడా ఎన్టీఆర్ అన్న స్మైల్ ఇస్తూ స్టెప్స్ వేస్తుంటే ఇది చాలా మాకు 6 సంవత్సరాల నిరీక్షణకు అనిపించే విధంగా ఉంది. ఇంకా వరా క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపాక్టివ్ గా చూపించారు కానీ, బట్ మనకి దేవరానే బాగా ఎక్కేస్తుంది. మొత్తం స్టోరీ లైన్ మొత్తం కూడా దేవర మీదే ఉంటుంది. తర్వాత దేవర ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకా దేవర పార్ట్ 2కి మెయిన్ లీడ్ ఏంద్రా అనుకుంటే మంచి క్లైమాక్స్ అయితే ఇచ్చేసాడు గ్యారంటీ. అయితే వీళ్ళు ముందు నుంచే లాస్ట్ 40 మినిట్స్ అన్నారు కానీ వీళ్ళు చెప్పినంత హైప్ లేదు. బట్ చాలా పెద్ద హైపే అది, చాలా పెద్ద ట్విస్ట్. బట్ ఏదో కొంచెం డౌన్ అయింది అనిపించింది. అంటే మనం ఊహించుకున్న రక్తపాతం భయంకరంగా ఉంది, మనం అనుకున్న ఎలివేషన్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ 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 అన్నట్టే ఉంది. అయితే కొరటాల ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఇంకా రైటింగ్ స్కిల్స్, డైలాగ్స్ పరంగా బాగున్నాయి కానీ అంటే చెప్పే విధానం కొంచెం ఇంకా ఫాస్ట్నెస్ శాతంలో పెరిగితే ఇంకా బెటర్ అనిపించింది నాకు. అయితే ఇది పెద్ద బాహుబలి లాగా, కల్కి లాగా వచ్చేస్తాయి కలెక్షన్స్, అంత పెద్ద సినిమా అని చెప్పుకోలేం. ఎందుకంటే అవి ఒక పీరియాడిక్ మూవీలుగా వచ్చాయి. ఇది ఒక పక్కా మాస్ కమర్షియల్ మూవీ ఇది, అలా అయితే చెప్పుకోవచ్చు. సో కమర్షియల్ మూవీ కాబట్టి మనం కమర్షియల్ గానే చూడాలి. అయితే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. సో అది హైప్ తో ఉంది సినిమా. ఇంతకుముందు కొరటాల శివ ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా తీశాడు కాబట్టి ఇది కూడా కొంచెం భయాన్ని ఇస్తున్నాము అని, భయం కూడా ఉండాలి, అతి ధైర్యం కూడా మనకి పనికిరాదు అనే హైప్ తోటే ఉంది. ఇంకా లాస్ట్ లో జాన్వీ కూడా బాగుంది చుట్టమలే సాంగ్ లో కానీ. ఇంకా చుట్టమలే సాంగ్ లో ఇంకొక చిన్న బిట్ ఉంది జాన్వీ కపూర్ గారిది. అది మాత్రం నిజంగా ఒక సాగర్ కానీ ఉన్నట్టే ఉండింది. అదైతే బాగుండింది. ఇంకొక మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే దావుడి సాంగ్ ఎత్తేసారు, అది పెద్ద డిసప్పాయింట్. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆ ల్యాక్ సీన్స్ అనే కానీ ఆ ల్యాక్ సీన్స్ లో కూడా అనిరుద్ధ్ చాలాసేపు బతికిచ్చేశారు జనాల్ని. సో సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా డే 1 కలెక్షన్స్ ఎట్లేదన్నా 130 crores పక్కా. ఇంకా వీకెండ్ నాకు తెలిసి October 2 కల్లా హిట్ గ్యారంటీ వచ్చేస్తుంది. 400 crores వస్తే హిట్ కొట్టేసినట్టే భయంకరంగా. సో హిట్ చాలా ఈజీ అనిపిస్తుంది ఈ సినిమాకి. సో ఆల్రెడీ ఈ రోజు అందరు కాలేజీ లేక కొట్టేసి జాబులు మానేసి మరి ఈ సినిమాకి వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ అన్న 6 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద వస్తున్నాడని. సో మీరు చూస్తుంటారు, ఇవాళకి చాలా మంది రివ్యూస్ చూస్తుంటారు. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. లైక్ దిస్ ఛానల్, షేర్ యువర్